ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు 2025-26 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సందర్భంగా వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ వ్యవసాయ అభివృద్ధికి, రైతుల ఆదాయం పెంచడానికి అనేక పథకాలను రచన చేస్తున్నట్టు, నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. వాస్తవంగా పరిశీలిస్తే బడ్జెట్ స్పీచ్ మొత్తం విన్న తర్వాత మనం స్థూలంగా పరిశీలించినప్పుడు వ్యవసాయంలో పెట్టుబడి సాయం కింద ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి నిధులు పెంచలేదు, పంటల బీమా పథకానికి నిధులు పెంచలేదు. అంతేకాకుండా కౌలు రైతుల గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. మద్దతు ధరల చట్టం గురించి ఎక్కడా కూడా వ్యాఖ్యానించలేదు. రుణమాఫీ చేయమని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి రైతాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటే దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా చర్యలు చేపడుతున్నట్టుగా ఈ బడ్జెట్లో కనపడలేదు. మరి ప్రతిరోజు మనం పరిశీలిస్తే ఎరువుల ధరలు, విత్తనాల ధరలు, పురుగు మందుల ధరలు, అదే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. సాగు ఖర్చులు భారంగా మారిపోతూ ఉన్నాయి. పెరుగుతున్న ఇన్పుట్ ధరలను నియంత్రించడానికి ఎక్కడా చర్యలు తీసుకోనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నాయి. మరి వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ రాబోయే కాలంలో కిసాన్ క్రెడిట్ కార్డులు పొందినటువంటి రైతులకు 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణ పరిమితిని పెంచుతున్నామని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డులు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో చూస్తే ఒక్కరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, పరిణామాలను కనుక మనం స్థూలంగా చూసినప్పుడు 70 నుండి 80% కౌలు రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఒక్క కౌలు రైతు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు రుణ పరిమితి పెరిగితే 7,73,00,000 మంది రైతులకి ఫలితం ఉంటుందని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఈ రుణ పరిమితి పెంపు పథకం వల్ల ఎవరు లాభపడతారంటే సాగు చేయనటువంటి ధనిక రైతులు, సాగు చేయనటువంటి భూయజమానులకు ఉపయోగపడుతుంది తప్ప వాస్తవంగా పంటలు పండిస్తున్నటువంటి కౌలు రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ఈ రుణ పరిమితి ఏం ఉపయోగపడదు. ఇటీవల కాలంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సమీక్షా సమావేశంలో 1,60,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు మేము తనఖా రహిత, అంటే ఎటువంటి హామీ లేని పంట రుణాలు జారీ చేయడానికి మేము ఆదేశాలు ఇస్తున్నామని చెప్పింది. మరి ఎక్కడా కూడా తనఖా రహిత రుణాలు చిన్న సన్నకారు రైతులకు ఇచ్చిన పరిస్థితి లేదు. కౌలు రైతులు అయితే బ్యాంకులు మెట్లు కూడా ఎక్కనివ్వటం లేదు. మరి ఎవరికి ఇస్తున్నారు తనఖా రహిత రుణాలు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పాలి. అంటే మాయ మాటలు చెప్పి సమాజాన్ని నమ్మించి రైతాంగాన్ని మోసగించడానికి తప్ప మరొకటి కాదు. ఈ బడ్జెట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యానాలు, ప్రవచనాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు రెండో అంశం కనుక మనం పరిశీలిస్తే రైతుల ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యంగా కందులు, మినుములు, మసూర్ల పంటలను మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కంది పంట 9,20,000 ఎకరాల్లో పంట సాగైంది. 1,22,000 మెట్రిక్ టన్నులు కంది పంట ఉత్పత్తి అయింది. 95,000 మెట్రిక్ టన్నులు కొంటానని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎంతవరకు ఒక్క గింజ కొనుగోలు చేయలేదు. అంటే మాటల్లోనేమో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామని చెప్తారు, ఆచరణకు వచ్చేలకేమో విస్మరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే. మార్కెట్ దగ్గర కందులు సేకరించడానికి డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేసింది. ఏమని చెప్పాలా? ఈ బడ్జెట్ సందర్భంగా సీతారామన్ గారు చెప్పినటువంటి మాటలను చూస్తే
అంటే దగా చేయటం కాదా అని చెప్పేసి అడుగుతాము. మూడవ అంశం, పత్తి ఉత్పాదకతను పెంచడానికి ఒక ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. ఒకప్పుడు ఒక ఎకరానికి 12 క్వింటాలు 15 క్వింటాలు పత్తి పండింది. గత 15 ఏళ్ళ నుంచి మనం పరిశీలిస్తే 2-3 క్వింటాలకు మించి పత్తి దిగుబడి రావట్లేదు. దీనికి కారణం గులాబీ రంగు పురుగు విస్తరించటం, పంటలను దెబ్బతినటం, రైతులు నష్టపోతూ ఉన్నారు. వచ్చిన దిగుబడిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విషయంలో మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. అనేక కొర్రీలు పెడతా ఉంది, అనేక ఆంక్షలు పెడతా ఉంది, మధ్య దళారులను ప్రోత్సహిస్తూ ఉంది. రైతులకు ఆదాయం రావటం లేదు. అంటే పత్తి ఉత్పాదక పెరగాలన్నా, పత్తిని పండించే రైతులు ఆదుకోవాలన్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అంటే గారడీలు చేయడం తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ఈరోజు పండ్లు కూరగాయలు ప్రభుత్వం సేకరిస్తుందని చెప్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ సేకరిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? భవిష్యత్తులో కూడా అరిచేతిలో బెల్లం పెట్టి మోచేత్తో నాకమన్నట్టుగానే పండ్లు కూరగాయల పథకం ప్రవేశపెడుతున్నట్టుగా కనిపెడుతూ ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. చెప్పిన మాటలే తిరిగి చెప్తూ ఉన్నారు. అంతేకాదు, రాబోయే కాలంలో ఒక నూతనంగా 100 నూతన వంగడాలని ప్రవేశపెడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని విడుదల చేశామని చెప్తూ ఉన్నారు. ఉత్పత్తి పెంచుతున్నారు, కానీ పెరిగినటువంటి ఉత్పత్తి, దిగుబడి వచ్చినటువంటి పంటల్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరి మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. మద్దతు ధర ప్రకారం సేకరణ చేయట్లేదు. సేకరణ చేయకపోతే ఏం ఫలితాలు సాధించినట్టు? రైతుల ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి? రైతుల జీవితాల్లో వెలుగులు ఎలా వస్తాయి? అందుకనే మాటలే, ఆచరణ మాత్రం ఏమీ ఉండటం లేదు. అంతేకాకుండా మనం ఇంకొక అంశాన్ని మనం పరిశీలిస్తే, ఆహార ధాన్యాలు, అపరాలు, వాణిజ్య పంటలు మొత్తం కలిపి మనం పరిశీలిస్తే ప్రభుత్వ కొనుగోలు చాలా అసమర్థతగా ఉన్నాయి. మరి సంవత్సరన్నర కాలం పాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500 సంఘాలు పైగా ఏడాది పాటు ఆందోళన చేశాయి. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని, దానికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని మొత్తుకుంటున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈరోజు 16,50,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడిదారుల యొక్క రుణాలను మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ దేశంలో ఆహారాన్ని అందించే పంటలు, పరిశ్రమలకు అందించే పంటలను సమాజాభివృద్ధికి తోడ్పడే పద్ధతుల్లో ఈరోజు రైతన్నలు ఉన్నారు. మరి ఆ రైతన్నలు సమాజ అభివృద్ధికి దోహదపడుతూ దిక్కులేని సాగు చచ్చిపోతూ ఉన్నారు, అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నారు. ఒక్క పర్యాయం వారి యొక్క పంట రుణాలను మాఫీ చేసేదానికోసం ముందుకు రమ్మని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంటుంటే పట్టించుకోవటం లేదు. మరి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నట్టు, ఎవరికి సేవ చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో నూనె గింజల ఉత్పత్తి పెంచుతామని చెప్తూనే ఉన్నాం, ఎక్కడా పెంచింది లేదు. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి సిక్కిం రాష్ట్రంలో కర్మాగారాలు పెడతామంటున్నారు. ఇప్పటికే యూరియాని విపరీతంగా వాడటం వల్ల భూమిలో ఉన్న కర్బన సేంద్రియం తగ్గిపోయి పంటల దిగుబడి తగ్గిపోతూ ఉన్నాయి. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం లేదా అని చెప్పేసి అడుగుతాము. అందుకనే వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. రైతాంగం అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కనీసం ఆత్మహత్యల నివారణ కోసం కూడా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించకపోవడం చాలా అన్యాయం. కిసాన్ సమ్మాన్ నిధి నిధులు పెంచుతారని చెప్పేసి ఆశించారు. 6,000 నుంచి 12,000 పెంచుతామని అనుకున్నారు. రైతులు ఆశగా ఎదురు చూశారు, కానీ ₹1 కూడా పెంచలేదు. 2019 తర్వాత భూములు కొనుక్కున్నటువంటి చిన్న సన్నకారు రైతులకి ఇప్పటికే అందిస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే పెట్టుబడి సాయం పథకం వాళ్ళకి వర్తింపు చేయటం లేదు. కౌలు రైతులకు అసలుకే ఇవ్వటం లేదు. పంట రుణాలు ఇవ్వటం లేదు.
సమగ్ర పంటల బీమా పథకం కావాలని రైతులు కోరుతా ఉన్నారు. దాని గురించి దీంట్లో ప్రస్తావన లేదు. ఇప్పటికే అమలు జరుగుతున్న పంటల బీమా పథకం వల్ల కార్పొరేట్ బీమా కంపెనీ లాభపడతా ఉన్నాయి, రైతులు నష్టపోతూ ఉన్నారు. అందులో కౌలు రైతులకి ప్రస్తావన లేదు, కౌలు రైతులకు ఉపయోగపడే పద్ధతి కూడా లేదు. అంటే ఏ రకం చూసుకున్నా చిన్న సన్నకారు రైతులకి, ముఖ్యంగా కౌలు రైతులకి కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన లేకపోవటం, వాళ్ళ సంక్షేమం వాళ్ళ రక్షణ కోసం చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం. అంటే కేంద్ర బడ్జెట్లో అన్ని అంశాలు మనం చూసినట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అందులో దాదాపు 11.5 కోట్ల మంది రైతుల్లో 6 కోట్ల మంది రైతుల యొక్క డేటాను సేకరించి మైక్రో సాఫ్ట్వేర్ వాళ్ళకి, రిలయన్స్ వాళ్ళకి, ఇస్కో కంపెనీ వాళ్ళకి అప్పగిస్తాం. అంటే రాబోయే కాలంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు నియంత్రించే పద్ధతుల్లో ఈరోజు కట్టబెడతా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నూతన సహకార చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలు కానీ, మత్స్య సొసైటీలు కానీ, పాల సొసైటీలు కానీ నిర్వీర్యపరిచి కేంద్రం తన ఆధీనంలో తెచ్చుకొని ఇప్పటి వరకు ప్రభుత్వ బ్యాంకులు లూటీ చేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులకి, పారిశ్రామికవేత్తలకి, సహకార రంగంలో ఉన్నటువంటి ప్రజల నిధులను, ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడానికి ఒక నూతన చట్టం తీసుకొచ్చింది. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయండి. అంతేకాకుండా ఏడాదిన్నర పాటు ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి రద్దు చేయించుకున్నటువంటి 3 నల్ల వ్యవసాయ చట్టాలను తిరిగి దొడ్డిదారుల ప్రవేశపెడటానికి 2023లో నుంచి 2024 మధ్య ఎవరితో సంప్రదించకుండానే నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ ఫ్రేమ్వర్క్ ముసాయిదాన్ని తీసుకొచ్చింది. అది కనుక అమలు చేస్తే మద్దతు ధరలు ఉండవు, మద్దతు ధరల ప్రకారం పంటలను సేకరించే పరిస్థితి కూడా ఉండదు. అంటే మరలా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ వేత్తలకు అప్పగించి ఈరోజు రైతాంగాన్ని బలి తీసుకునే పద్ధతిలోనే ఈరోజు ప్రభుత్వ విధానం ఉన్నది. దానికి అనుగుణంగా బడ్జెట్ కూడా ఉన్నది. ఇదే కొనసాగితే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో, తగిన పద్ధతుల్లో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపే బడ్జెట్ని పునఃపరిశీలించి చిన్న సన్నకారు రైతులకి, ముఖ్యంగా కౌలు రైతులకి, సాగులో ఉన్నటువంటి సాగుదారులందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో విధానాలు రూపొందించాలి. మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలి. ఒక పర్యాయం దేశవ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలను మాఫీ చేసే దానికోసం కేరళ తరహా పద్ధతిలో రుణ ఉపశమన చట్టం తీసుకురావాలి. అంతేకాకుండా కౌలు రైతులందరికీ కౌలు మిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి భూ యజమాని తీసుకున్న రుణాలతో సంబంధం లేకుండా ఎటువంటి హామీ లేని పంట రుణాలు కౌలు రైతులు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. కిసాన్ క్రెడిట్ కార్డులు రుణం తీసుకున్న తర్వాత కార్డులు ఇవ్వటం కాదు, రుణం తీసుకోకముందే చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకి, వెబ్లాండ్లో నమోదు కానటువంటి భూమి నమోదు కాని రైతులకి కిసాన్ కార్డులు జారీ చేసి తనఖా రహిత అయినటువంటి పంట రుణాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక సమగ్రమైన పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి పంటల బీమా ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. కిసాన్ సమ్మాన్ నిధికి నిధులు పెంచి పెట్టుబడి సహాయాన్ని మరింతగా చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకు అందించే విధంగా ప్రభుత్వం మార్పులు తీసుకురావాల్సినటువంటి నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. పెరిగిన ఎరువుల ధరను తగ్గించడానికి సబ్సిడీలు పెంచాలి. చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకి మరి పని దినాలు పెంచే దానికోసం ఉపాధి హామీ పథకంలో నిధులు పెంచాలి. పేద ప్రజలకు ఆహార సబ్సిడీలు అందించే దానికోసం బడ్జెట్లో కూడా నిధులు పెంచాలి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి, చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకి, పంటలు పండించే వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన చేయాల్సినటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా
దృష్టి సారించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కోరుతూ ఉంది. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.